శ్మశానంలో మహిళలు సంచరిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా శ్మశానంలో తిరుగుతూ శ్మశాన వాటికలోని ఎముకలు బూడిదను తీసుకొని వెళుతున్నారు కొందరు మహిళలు. ఏదైనా పూజలు చేస్తున్నారా ఏంటి అనేది స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుల్తానాబాద్లో నెల రోజుల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్మశాన వాటికలో మహిళలు కాలుతున్న కాట్నంలో బూడిదను నీళ్లతో ఆర్పివేసి ఎముకలు బూడిదను సేకరిస్తుండగా కొందరు యువకులు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులతో చాయ్ తాగి వెళ్ళొస్తామని చెప్పి తిరిగి శ్మశాన వాటికి చేరుకొని మళ్లీ శ్మశాన వాటికలో ఎముకలు బూడిదను సేకరిస్తున్న సమయంలో తిరిగి అదే యువకులు పట్టుకొని మళ్లీ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయితే గత కొద్ది రోజులుగా కొంతమంది శ్మశాన వాటికలో సంచరిస్తూ కాట్నంలోని బూడిదను ఎముకలను తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే క్షుద్ర పూజలు చేసేందుకు వెళుతున్నారా లేక అందులో బంగారం కోసం ఈ బూడిదని తీసుకువెళుతున్నారా అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. మృతి చెందిన వారి అస్థికలను 11 రోజుల తర్వాత కాశీలో గోదావరి నదిలో కలపడానికి కూడా ఈ గుర్తు తెలియని వ్యక్తులు కాట్నంలో ఉంచడం లేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ మహిళలది మంచిర్యాల అని చెబుతున్నారు. ఒక ఆటోలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని విచారించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎత్తుతారు. ఇది ఎత్తిన తర్వాత మేము వచ్చినాక కథ మళ్ళీ అటు సైడ్ పోతానే మేము ఆగబట్టిన వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ శ్మశానంలో? దాన్ని ఆ కుప్ప ఎత్తుతారు, వాళ్ళు బొక్కలు ఎత్తుకపోతారు. మరి దేనికోసం వచ్చి అడుగుతానేమో బంగారం నోట్లో పెడతాం కదా, బంగారం కోసం వచ్చిన అని అంటారు. అంటే మీకు ఏం అనుమానం మీద మీరు పోలీస్ స్టేషన్లో చెప్పిన వాళ్ళను? ఆల్రెడీ పొద్దున్నే వచ్చారు వాళ్ళు. పొద్దున వస్తే పొద్దున పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు మా వాళ్ళందరూ. అప్పచెప్పిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఛాయ్ అవుతా అని బయటకు వచ్చారు. బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మాకు అనుమానం వచ్చి మళ్ళీ మేము వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళే మేము 5 నిమిషాలు అక్కడ ముంగట అయిన వాళ్ళే ఇలా ఆల్రెడీ ఎత్తుదంటే మేము మళ్ళీ అలా ఆగబట్టినాం. అట్లా బొక్కలు గిట్ల ఏమన్నా చేసి ఏమన్నా పూజలు గిట్ల చేస్తారనుకుంటారా? మీకు ఏమనుమానం? మరి ఏమన్నా దానికి మెడికల్ గిట్ట తీసుకోతారా లేకపోతే అది ఏంటో ఎత్తలే కానీ అన్ని ఇరుగుతాం ఇట్లనే అని అన్నారు వాళ్ళు. అంతా 50 ఎకరం ఏడులో ఒక 7 అన్నంతపేట బాగుంటుంది. నీరుకుల్లో ఇంకా ధర్మవరం మండలం అక్కడ కూడా మీకు వస్తుంది. కూలి పడ్డాము మన 21 నుంచి 24 4 రోజులు తెలంగాణ అంతటా మేడారం, అట్లాగే మన ప్రాంతంలో పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి దాదాపు 27 సమ్మక్క సారక్క జాతరలు జరిగే ప్రదేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం మండలంలో మిర్జంపేట్, అట్లాగే పిగడపల్లి, పెద్దరాతిపల్లి ఇవన్నీ కూడా ఈ మండలంలో పెద్దగా భక్తజన సందోహంతో ఉండే జాతరలు కాబట్టి ముందస్తు ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయం గమనించడానికి ఏర్పాట్ల గురించి కానీ లేకపోతే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీస్ తరఫున ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతాన్ని విజయపేటలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క అమ్మవార్ల గద్దెల దగ్గరికి వచ్చి ఈ ప్రదేశాన్ని ప్రాంతాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పోలీస్ శాఖ తరఫున వాళ్ళ తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుందామనే ప్రయత్నంలో అన్ని సమీక్షించుకోవడం జరగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేటువంటి అక్కాచెల్లెలు ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టినా తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసుల తరఫున చెప్తున్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని ఏర్పాటు కూడా ఇంకా సమీక్షించుకొని ఇంకా కొంచెం చేసేది ఉంది. అవి కూడా
చేస్తామని కమిటీ మెంబర్ చెప్పినారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. సమ్మక్క సార్లక్క జాతర ఈ నెలలో ఉన్న సందర్భంగా చివరి ఆదివారం కావడంతో ఆలయంలో ఉదయం నుండి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పట్నాలు వేసి బోనాలు వండి తల నీలాలు సమర్పించుకొని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఏసీపీ కృష్ణకు ఎస్ఐ ఓంకార్ యాదవ్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేషన్లో పోలీస్ వసతి గృహాలను రికార్డులను పరిశీలించారు. గతంలో ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించానని, ఇదే స్టేషన్ కు ఏసీపీ హోదాలో రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి మండల ప్రజలను ఎప్పుడూ మరవలేనని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా నేరుగా పోలీసులను సంప్రదించాలన్నారు. Okay.